ఇలా రాజకీయం ముచ్చట్లు పెద్దగా ఏం లేవుల్లా. మొన్నటిదాకా అసెంబ్లీలో మాట్లాడి యాష్టగొన్నారో ఏమో మరి. అంత సప్పుడు లేదు. 4 వద్దులైతే మళ్ళా చాలా అవుతుండొచ్చు కానీ మూసి ముచ్చటుండే, మైనింగ్ లొల్లుండే, జంపింగ్ జగడము, 6 గ్యారెంటీల పోరాటము, ఇట్లా ఎన్నో ఉన్నాయి. మరి అలా అయిన దాంట్లోకి వెళ్ళి కొన్ని ముఖ్యమైనవి చూద్దాం ఇక. ఇటు చీరలు అటు సూట్లు. హైదరాబాద్ ఐటెక్స్ లా టెక్స్టైల్ మీటింగ్ వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బట్టలు తయారు చేస్తుట్లా తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముంగటున్నది, నేతన్నలకు సర్కార్కెళ్ళి అన్ని తీరు రాసరైతున్నాము అనుకొచ్చిండు. పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని వాదించిండు. We will transform Telangana into textile capital of South Asia. ఇక మంచిర్యాల జిల్లా మందమరిలా కాంగ్రెస్ కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టిరు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, జూపల్లి కృష్ణారావు సారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సాబు. 10 ఏళ్ల బీఆర్ఎస్ వల్ల తెలంగాణ తెలరైంది, అప్పుల కుప్ప వేసిపోయినరు. మేము వచ్చినాక ఒక్కొక్కటి జగబెట్టుకుంటూ వస్తున్నాం అనేది మంత్రుల మాట. మన డిఎంఎఫ్టి నిధులు ఏదైతే మన మంచిర్యాల జిల్లాకి రావాలనో ఇవన్నీ కూడా సిరిసిల్లకి, సిద్దిపేటకి, గజ్వెల్కి అక్కడ తరలించడం జరిగింది. రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చెప్పిన 6 గ్యారెంటీలో ఇంచుమించుగా 5 గ్యారెంటీలు అమలు జరిగినాయి. ఇంకింత మందికి ఇందిరా ఇల్లు కట్టిస్తున్నాం, చెప్పునే 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తాము, 5 లక్షలతోటి ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేస్తాము అనుకొచ్చిండ్రు. ఇక మహేష్ గౌడ్ సార్ ఏమన్నాడంటే, వచ్చే ఎన్నికల నాటికి మనకు పోటీయే లేదు. బీఆర్ఎస్ గ్రౌండ్ అయింది, బీజేపీ మత ప్రచారం నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100కు సీట్లు పైగా గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి